మరి మిత్రులారా, చాలా బాధతోని మరి ఆవేదనతోని మరి రాజ్యాంగానికి పట్టపగలే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడుస్తుంటే మరి తెలంగాణకు రావాల్సిన అపారమైన సంపద, వేల కోట్ల పెట్టుబడులు అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతుంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు, అంతకన్నా ముందున్న ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఒక గొప్ప తెలంగాణను తయారు చేయాలని మరి వందల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ పెట్టుబడి లోపల నా విలువైన పన్ను డబ్బులు కూడా ఉన్నాయి. నేను రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కూడా పన్ను కడుతున్నాను. ఆ డబ్బులు మరి పెట్టుబడులుగా పెట్టబడ్డాయి. ఆ పెట్టుబడులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్య వల్ల నిర్వీర్యం అయిపోయినాయి, వేస్ట్ గా మారిపోయినాయి అనే బాధతోని రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ భారత న్యాయ సంహిత 316 ప్రకారం ఆ సెక్షన్ కింద వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టాల్సిందిగా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిజానికి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టడానికి, దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణకే రాబట్టడానికి, వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇప్పించడం కోసం 55 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి పెడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా, ఎలాంటి నిజాలు ప్రజల ముందర పెట్టకుండా, ఏనాడు కూడా అసెంబ్లీలో గాని లేకపోతే బయట బహిరంగ చర్చకు సిద్ధం కాకుండా వాస్తవాలను ప్రజల నుండి దాచిపెట్టి ఇలా గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఇవన్నీ కూడా వాస్తవాలను కప్పిపుచ్చి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానివల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాన్ని తెలంగాణ ఈరోజు కోల్పోయిందన్న బాధతోని ఒక పౌరుడిగా నేను ఇలా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన.